చల్లని గులాబీ షర్బత్ తాగితే బోలెడన్ని లాభాలు. ఎండలు దంచుకొడుతున్నాయి. కాలు బయట పెట్టాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వేసవి తాపం నుంచి సేద తీరేందుకు చల్లని పానీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా వేసవిలో పండ్ల రసాలు, నిమ్మరసం, సర్బత్, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లను చాలా మంది తాగుతారు. అదే గులాబీ పూలతో తయారు చేసే రోజ్ షర్బత్ ఒకసారి తాగి చూడండి. దాంతో అనేక లాభాలు కలుగుతాయి. గులాబీ షర్బత్ తయారీ విధానం: బాగా పూసిన పింక్ కలర్ గులాబీ పువ్వు ఒకటి తీసుకుని దాన్ని రెక్కలను వేరు చేయాలి. అనంతరం వాటిని శుభ్రంగా కడగాలి. ఒక పాత్రలో నీటిని తీసుకుని ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు మరిగాక అందులో కడిగి పెట్టుకున్న గులాబీ రెక్కలను వేయాలి. అనంతరం మళ్ళీ నీటిని మరిగించాలి. ఈ క్రమంలో పింక్ రంగులో ఉండే గులాబీ రెక్కలు తెల్లగా మారుతాయి. వాటిలో ఉండే రసం అంతా నీటిలోకి దిగుతుంది. అప్పుడు ఆ నీటిని చల్లార్చి వడకట్టాలి. అనంతరం వచ్చే ద్రవంలో కొద్దిగా రోజ్ ఎసెన్స్ కలపాలి. అవసరం అనుకుంటే తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. తర్వాత దాంట్లో తగినంత చక్కెర, చల్లని నీళ్లు పోయాలి. అంతే, గులాబీ షర్బత్ రెడీ అయినట్టే. గులాబీ షర్బత్ తాగడం వల్ల కలిగే లాభాలివే. గులాబీ పూలలో మన శరీరానికి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే గుణాలు కూడా గులాబీ పూలలో ఉంటాయి. గులాబీ షర్బత్తును తాగితే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందొచ్చు. శరీరం చల్లగా మారుతుంది. డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడొచ్చు. ఎండదెబ్బ తగిలిన వారికి గులాబీ షర్బత్ చక్కని శక్తినిస్తుంది. జ్వరం రాకుండా ఉంటుంది. గులాబీ షర్బత్తును తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ ఉండవు. విరేచనం సాఫీగా అవుతుంది. చర్మం, శిరోజాలను సంరక్షించే గుణాలు గులాబీ పూలలో ఉంటాయి. కనుక గులాబీ షర్బత్తును తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ముడతలు లేకుండా మారుస్తాయి. శిరోజాలు సంరక్షింపబడతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.